మేడం బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? చూడండి, ఎందుకు చూడట్లేదు? ఇంట్రెస్ట్ లేదు. అయితే అంటే ఇప్పుడు వరకు అయిన 7 సీజన్లు కంప్లీట్ అయ్యింది, 8వ సీజన్ రన్ అవుతుంది. 7 సీజన్స్ చూడలేదా? లాస్ట్ సీజన్స్ వరకు చూసాను. ఎక్కువ ఎడిక్ట్ అయిపోతున్నానని చూడట్లేదు. అవునా, మీకు పెళ్ళయిందా? ఓకే, మీరు బాయ్ ఫ్రెండ్ నుంచి చూస్తున్నారు కానీ బిగ్ బాస్ చూడట్లేదు అంతేనా? బాయ్ ఫ్రెండ్ వద్దు, బిగ్ బాస్ వద్దు, ఏదొద్దు, స్టడీస్. సరే, ఒకవేళ చూసి ఉంటుంటే ఫస్ట్లో అస్సలు చూడలేదా? ఈ సీజన్ అంతా చూడలేదా? ఇప్పుడు ఒకసారి అక్క చూసినప్పుడు జస్ట్ అలా. అవి వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు విన్నర్ అవుతే బాగుంటుంది అనుకుంటున్నాను. విష్ణుప్రియ. విష్ణుప్రియ గారా? థ్యాంక్ యూ సో మచ్. మీకు అడగడానికి చాలా క్వశ్చన్లు ఉన్నాయి కానీ మీరు చెప్పడానికి లేరు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అందంగా ఎలా పుట్టారండి, నాకు అర్థం కావట్లేదు. పేరెంట్స్ ఉన్నారు కావచ్చు అలా. ఓకే, ఆ పేరెంట్స్ ఫోటో చూపించండి ఒకసారి. నిజంగా కష్టం వాళ్ళది. అది చూపించడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఓకే, ఒకవేళ మీకు అలా. ఒక పెళ్లి చేసుకునే అబ్బాయి కావాలంటే వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? మీకు క్వాలిటీస్ ఉంటాయి కదా. ఒక అబ్బాయి హైట్ ఉండాలి, లేదా మంచిగా ఉండాలి, ఆ అమ్మ నాన్న పేరెంట్స్ కి నచ్చితే చాలు. పేరెంట్స్కి నచ్చితే చాలా. అంటే వాళ్ళు మన బెస్టే చూస్తారు కదా. సూపర్. ఇలాంటి ఉమెన్ అయితే మాత్రం నిజంగా నిన్నైతే మెన్స్ డే, ఈరోజు వెంటనే ఉమెన్స్ డే రావాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాం సార్. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? బాగుంది, నిఖిల్ బాగా ఆడుతున్నాడు. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేయాలి అన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? ఓకే, పర్లేదు, బట్ అది సోనియా చాలా ఓవర్గా చేసింది. కాకపోతే సోనియా చెప్తుంది నిఖిల్ మంచి కోసమే చెప్పింది. అందరికీ తెలుసు అక్కడ నిఖిలే విన్ అవుతాడని. సో అతని మంచి కోసమే అందరు వచ్చి తన్నే నామినేట్ చేశారు అని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు సోనియా వచ్చి అరే నిఖిల్ నేను నామినేట్ చేస్తున్నా కానీ ఇది 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 మార్చుకో అని చెప్పి సీక్రెట్ గా చెప్తే బెటర్ కదా. చెప్పింది. కానీ నువ్వు ఎమోషన్స్ ఇది చేస్తావా, నువ్వేమేం చేసావో నేను చెప్పనా అన్నట్టు. అంటే ఇప్పుడు లాస్ట్ వీకెండ్ లో ఏమైందంటే మొత్తం నిఖిల్ కి కొంచెం ఫేవరిజం గా మొత్తం అందరు నిఖిల్ ని పెట్టారు కదా. సో అది నిఖిల్ ఎక్కువ ఇదైపోయి తను కామ్ అయిపోయి ఉంటాడు. సో నిఖిల్ హైలైట్ చేద్దామని. నిజంగానే నిఖిల్ నామినేషన్ లో ప్రతిసారి కావాలనే సిల్లీగా చేస్తున్నాడా? లేదు, నాకు అలా ఏం అనిపించదు, జెన్యున్ గా చేస్తాడు ఇప్పుడు అనిపిస్తుంది. టేస్టీ తేజ సిగరెట్ కోసం పృథ్వీని నామినేట్ చేసినప్పుడు, అంటే బిగ్ బాస్ ని ఎఫెక్ట్ చేసి సిగరెట్ తాగాడు అన్నప్పుడు ఈ డైరెక్ట్ గా టాస్క్ నే చేశాడు కదా, అది నామినేషన్ కరెక్టే కదా. ఎందుకు అట్లా చెప్పింది సోనియా కూడా? ఇంకా అంతే, నిఖిల్ ఎట్లైనా విన్ అవ్వాలి అని వాళ్ళందరూ పట్టుకొని వచ్చి తనని నామినేట్ చేశారు సరే, అని మాకు. వచ్చిన 5గురు, ఇప్పుడు 5 నామినేషన్ లో ఉన్నారు. ఒక్కొక్కరికి గట్టిగా 4 ఓట్లు పట్టాయి. నబిల్కి 1 పట్టింది, పృథ్వీకి 2 పట్టారు. ఎవరు ఉంటే బెటర్, ఎవరు వెళ్ళిపోతే బెటర్? యష్మి వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది. యష్మి హౌస్ లో అంత అందంగా ఉన్న అమ్మాయి, ఇంత అందంగా ఉన్న అమ్మాయి, ఒక అందమైన అమ్మాయి వెళ్ళిపోతే బెటర్ అంటున్నారండి. నాకు అర్థం కావట్లేదు అసలు ఎందుకు వెళ్ళిపోతే బెటర్. తన వల్ల పాపం నిఖిల్ గేమ్ డిస్టర్బ్ అవుతుంది. సో అందుకే అంటే నిఖిల్ ఇష్టం కాబట్టి వెళ్ళిపోతే బెటర్ అంటున్నావా? ఇంకా అలానే మేబీ ఇంకా అంతే. సరే, కప్పు తన వల్లే కదా దీనికి చాలా ఎక్కువ పడినాయి ఓట్స్. నిఖిల్ సరే, వల్లనే. ఇప్పుడు టాప్ 3 ఎవరు చెప్పండి? టాప్ నిఖిల్, ఇంకా పృథ్వీ, నబిల్. ఓకే, ఉన్న 10 మందిలో ఇష్టం లేని వాళ్ళు ఎవరు? నాకు అందరు ఇష్టమే. ఇక ప్రేరణ ఇంకా యష్మి ఇష్టం.